Hi guys, good morning. Welcome back to my YouTube channel. This is Rider Parmesh. నైట్ మనం తోపూర్ అనే ఊర్లో ఉన్నాం కదా. ఈయనే రూమ్ తీసుకున్నా. ఏడో స్టే దొరకకపోతే రూమ్ అయితే ఇదే నైట్ ఉన్నది. ఇంకా ఇప్పుడే స్నానం చేసి మన భైరవకన్ని లగేజ్ అయితే మౌంట్ చేసిన. చూడండి మొత్తం రైడ్ అయిపోయింది మన భైరవ. ఇంకా మెల్లిగా అయితే వెళ్ళిపోదాం. కోయంబత్తూరు ఈ నుంచి 185 కిలోమీటర్స్ ఏముంది. చూద్దాం ఈరోజు అవుతుందో రేపు అవుతుందో ఆడికి వెళ్ళే వరకు. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. సరే లెట్స్ గో. ఎవరు ఇండ్ల ముందర చూసినా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మొత్తము. మన సైడ్ కూడా ఇట్లా పెంచితే ఎంత బాగుంటాయి చూడండి. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఎంత గ్రీనరీ ప్లేస్ చూడండి. ఇక్కడ తమిళనాడులో బాగుంది. మన భైరవాన్ని ఈడబెట్టి ఈ టిఫిన్ సెంటర్లో అయితే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ముందర అయితే ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఈయనే టిఫిన్ చేయాలి. ఇంకా అందు గురించే ఈయనే టిఫిన్ చేస్తున్నా. టిఫిన్ చేసి వెళ్ళిపోతే ఆరామ్స్ ఉంటుంది. ఇంకా టిఫిన్ అయితే వేసి మెల్లిగా అయితే వెళ్దాం. మళ్ళీ ఆ ముందుకు పోయిన తర్వాత టిఫిన్ ఉండకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇంకా దమ్ము అవుతుంది. సైకిల్ దొక్కాలంటే ఫుడ్ ఉండాలి ఫస్ట్. ఈడ దోశ లేదంట, ఇంకా టైం పడుతుందంట. ఇక ముందుందేమో చూద్దాం ఒకసారి. అయితే నా ముందు చూడండి ఎంత పెద్ద కొండ ఉందో ఒకసారి. ఆ ముందు మొత్తం ఫారెస్టేనంట. అందు గురించే నైట్ ఇక్కడనే ఈ ఊర్లోనే ఉన్నాం. 25 కిలోమీటర్స్ అంట. వయసులా ఊహలన్నీ చుట్టుముట్టుకున్న వేళ మార్నింగ్ ఫ్రెష్గా స్నానం చేసి బయలుదేరితే హ్యాపీగా ఉంటుంది. కానీ కదా ఒకరోజు మొత్తం పై అంతా చెమట ఉండి మళ్ళీ మార్నింగ్ లేచి స్నానం చేస్తే ఆహా, ఆ ఫీలింగే వేరే ఉంటుంది. నైట్ ఈ పెట్రోల్ పంపోడే స్టే ఇవ్వమంటే అస్సలు ఇవ్వలేదు. సాలేదాన్ని తిట్టబుద్ధి అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం? అంత దూరం నుంచి తెలంగాణ నుంచి వస్తున్నాం అంటే స్టే ఇవ్వకపోతే ఏం లాభం రాబాయి. 1 కిలోమీటర్లు వచ్చిన తర్వాత టిఫిన్ అయితే గిడ ఉందంట, దోశ ఉందంట. ఇవన్నీ తిందాం. మా పసుపుకి స్పెషల్ ఫైనల్గా దోశ అయితే వచ్చేసింది. వేడిగా తిని ఇంకా వెళ్ళి అయితే బయలుదేరుతాం. నాకేమో వాష్రూమ్ వస్తుంది. మొత్తం అడవి ఉన్నట్టే ఉంది కానీ కొంచెం పచ్చగా అట్లా ఉంది మొత్తం. కానీ ఏడ చూసినా ఇండ్లే. ఆ అడవిలో మొత్తం ఇండ్లే ఉన్నాయి. మొత్తం ఇండ్లే ఉండే. అడవిలాకున్నా కూడా మొత్తం ఇండ్లే ఉండే. అందులో పచ్చని చెట్లు ఉన్నాయి. మొత్తం కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, పోకల చెట్లు. కొబ్బరికాయలు చూడండి ఎట్లా ఒకటి పడే కాక పడే ఏంది మావా నాకు ఈ టార్చరు. చెట్ల పడేటట్టుంది లాస్ట్కు. మొత్తం ఇండ్లే. అమ్మ ఫారెస్ట్ లాగా ఉంది కానీ మొత్తం ఇండ్లే. ఏదన్నా పక్కల ఫారెస్ట్ లాగా ఉందని పోయి కూర్చున్నాం అనుకో, వాడు వచ్చి కట్టె తీసుకొని వచ్చి పట్టే వేసిండు అనుకో, ఇంకెళ్ళి అమ్మ టార్చర్ అయిపోయింది. ఈ తమిళనాడు అంటేనే ఇంతనేమో, కానీ బ్యూటిఫుల్ ప్లేస్ భయ్యా. మొత్తం గ్రీనరీ ప్లేస్. అసలుకి మామూలుగా లేవు అసలు ప్లేస్. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. బా ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే. అమ్మ ఇప్పటిదాకా మొత్తం ఏదో ఒక ఊరి పక్కల కూర్చున్నా. ఇంకా ఏం చేస్తాం, మామూలుగా లేవు. అప్ అండ్ డౌన్స్ అయితే చాలా ఉన్నాయి. దమ్ము వస్తుంది అబ్బా. అప్ అండ్ డౌన్స్ ఘోరంగా ఉన్నాయి అసలుకి ఇక్కడ సైడ్. కోయంబత్తూరు సైడ్ ఎంత హైట్స్ ఉన్నాయి తెలుసా. మొత్తం అప్సే. వెనక చూడండి.
నేచర్ మాత్రం కూల్గా ఉంది. మొత్తం చుట్టుపక్కల మొత్తం పచ్చగా చెట్లు బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ నేచర్ని చూసుకుంటూ బడ్స్ పెట్టుకొని మెల్లగా పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నా. లేకపోతే ఆయనతో దొక్కకపోతుంది. इसको नेम 250 ग्राम 50 రూపీస్. దేవు ఏమంటే అర్థమవుతలేదు, ఏమంటే అర్థమవుతలేదు. అల్లనేరాడు 100 తీసుకొని మెల్ల టైం పాస్ చేసుకుంటా వెళ్దాం. తింటే జర బెటర్ ఉంటుంది కదా, కిడ్నీలో రాళ్ళు ఏదో కరుగుతాయి అది అని చెప్తారు కదా, అందు గురించి తీసుకుంటున్నా. 250 grams, పావు కిలో 50 రూపాయలు అంట. ఏదో నేను ఇక్కడ చూస్తున్నాను మన్నాడు మంచిగా పుచ్చిపోయినాయి అవి ఇస్తుంది. పదారా ముందు వెళ్తుంది ఆ లారీ. ఆ లారీ వాళ్ళని పోలీసు వాళ్ళు ఆపి 500 తీసుకున్నారు. జీవితం మరి పోలీసు వాళ్ళు ఇంతగానమ్మా ఉండాలి కానీ వాళ్ళు లిమిట్ ఉండాలి. వాళ్ళకి డ్రెస్ కూడా లేదు మళ్ళీ. ఇక్కడ వాళ్ళు గిట్ట మన సైడ్ వచ్చారు అనుకో అసలు ఉండరేమో. ఎందుకంటే ఇక్కడ చెట్లు, పచ్చని చెట్లు, ఇండ్ల ముందర ఏడ చూసినా పచ్చని చెట్లు, మొత్తం బ్యూటిఫుల్ ప్లేస్ నిడిచి అక్కడ ఎందుకు వస్తారు? మన సైడ్ చెట్లు ఉండవు, ఆ చెట్లు ఉన్న చెట్లను కూడా కొట్టేస్తారు. ఇక చూడండి ఎంత మంచిగా ఏడ చూసినా, ఇండ్ల ముందర ఏడ చూసినా చెట్లే. అందుగురించే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి, చెట్లు పెంచుకున్నందుకు పంటలు ఎక్కువ ఉంటాయి. ఇగో ఏడ చూసినా చెట్లు, ఇట్లా చెట్లు ఉంటే వర్షాలు పడతాయి. చెట్లు లేనిది వర్షాలు పడు అంటే ఏ నుంచి పడతాయి? ఇక పంటలు పడుతున్నట్టున్నాయి డైలీ. ఏడ చూసినా మొత్తం చెట్లే. తమిళనాడు స్పెషల్ ఇది. మన సైడ్ కూడా చెట్లు పెంచండి మంచిగా, హ్యాపీగా వర్షాలు పడతాయి. చెట్లు ఎన్ని చెట్లు పెంచితే అంత వర్షం మంచిగా పడుతుంది, పంటలు మంచిగా పండుతాయి. వర్షాలు పడితే పంటలు మంచిగా పండుతాయి. ఓకేనా? ఆ వెనుక నుంచి అట్లా వెళ్తేనేమో కొంచెం లాంగ్ అవుతుందంట. ఈ ముందు డ్యామ్ ఉందంట, ఆ డ్యామ్ నుంచి వెళ్తేనేమో కొంచెం దగ్గర అవుతుందంట. అందు గురించి ఈడంగా వెళ్తున్నా. ఆడగానేమో 2-way రోడ్, అది ఇది 1-way రోడ్. ఈడంగా వెళ్తున్నా నేనైతే. చూద్దాం, మనకు కూడా తెలియదు కదా, చూద్దాం ఒకసారి అయితే. చూడండి ఎంత గ్రీనరీ ప్లేస్, మొత్తము బ్యూటిఫుల్ ఉంది కదా. మన సైడ్ కూడా ఇట్లుంటే సూపర్ ఉంటుంది నిజంగా. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ వచ్చినాం కానీ పర్మిషన్ అయితే ఇయ్యరంట వాళ్ళు. ఈ గేట్ల నుంచి పోవాలి మనం, కానీ పర్మిషన్ ఇయ్యరంట. ఇంకా మళ్ళీ బ్యాక్ సైడే పోవాలి. ఒకసారి అయితే ముందుకు వ్యూ చూసి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్దాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇది మొత్తం డ్యామే ఉన్నట్టుంది, అవన్నీ గేట్లు. ఆ బ్లాక్ కలర్లు ఉన్నాయి మొత్తం గేట్లు. ఇది మొత్తం క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంది. మొత్తం డ్యామ్. ముందు ఆ ఫ్యాక్టరీ పోగు చూడండి మొత్తం ఎట్లా అయిపోయిందో, మొత్తం మబ్బు అయిపోయింది. దూరంగా పొగ వస్తుంది. ఫోన్లో చూస్తే జర తక్కువ ఉంది కానీ రియల్గా చూస్తే మొత్తం వస్తుంది పొగ. చిన్న కబూర్
డిఫరెంట్ నేమ్స్. మన సైడ్ వీళ్ళు వస్తే కూడా డిఫరెంట్ నేమ్సే అంటారు మనకి చూస్తే. ఇక్కడ మనం వస్తే మనం డిఫరెంట్ అంటాం. ఇప్పటిదాకా చూసింది ఇదే చెరువు. టిఫిన్ దొరికే దగ్గరేమో తినను. ఇక్కడ అడవిలకు ఇట్లా వచ్చిన తర్వాత ఆకలేస్తుంది అని ఊరికే మొత్తం అమ్మ ఉన్న దగ్గర తినాలనిపించదు, లేని దగ్గరనేమో ఆకలి అవుతుందని చెప్పి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తా చూడండి ఒక్కసారి. మన భైరవ పెట్టిన బ్రిడ్జ్ పైన ఉన్నాం ఇప్పుడైతే ప్రజెంట్. క్రేజ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. ఎంత క్రేజ్ ఉంది చూడండి, సూపర్ అసలుకి. చాలా పెద్ద బ్రిడ్జిలు ఉన్నాయి. కొండలు చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్ద. సైడ్ కూడా అందరం చెట్లను పెంచుదాము. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్లని మనం కూడా వేద్దాం. మన సైడ్ కూడా ఎట్లుంటుంది, మనం కూడా చెట్లను పెంచితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా. వర్షాలు పడతాయి, వర్షాల వల్ల పంటలు పండుతాయి. నిజంగా చాలా లాభాలు ఉంటాయి చెట్లను పెంచితే. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. మొత్తం చెట్లే పెంచుతారు చూడు ఇక్కడ. కేరళ సైడ్ మొత్తం, తమిళనాడు కేరళ ఇక్కడ మొత్తం ఇండ్ల పక్కన మొత్తం చెట్లు. మార్నింగ్ కొంచెం తిన్నా, దోశ తిన్నా, 2 దోశలు చిన్న చిన్నవి. ఇప్పుడు ఫుల్ ఆకలేస్తుంది. ఇక టైం ఎంత అవుతుంది, 12:21 అవుతుంది, కానీ ఫుల్ ఆకలేస్తుంది. ఇక ఇదే హోటల్ తిందాం ఇప్పుడు పోయి మెల్లగా. అయితే చూడండి వెనక మధ్యాహ్నం తిందాం మెల్లిగా. అయితే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టాం. ఫుడ్ మాత్రం మామూలుగా లేదు, అసలు క్రేజీ ఉంది. తింటే అమృతం లాగానే అవుతుంది. కేరళ అంటే ఫుడ్ అంటే కేరళ అంతే. వీళ్ళ సాంబార్ ఉంటుంది చూడు, సాంబార్ అసలు మామూలుగా లేదు. సాంబార్ మాత్రం లాస్ట్కి ఒకటి ఇస్తారు స్వీట్. ఆ స్వీట్ తింటే ఇక అమృతం అంతే. ఇక అంత బాగుంది స్వీట్. అయినా ఫుడ్ అంటేనే కేరళ అంత బాగుంది తెలుసా. వాళ్ళు ఇచ్చే పద్ధతి, అరిటాకులో పెట్టి క్రేజ్ అంతే. ఈడనే ఇండ్లు కదా, ఇది మొత్తం ఇండ్లే. ఈడ లొకేషన్ చూడు, గోరి నాటారు. ఎంత క్రేజీ ఉందో పచ్చగా మొత్తం. మన సైడ్ కూడా ఇట్లుంటే ఎంత బాగుంటుందో నిజంగా. మన సైడ్ ఇట్లుంటే అదృష్టవంతులు అంతే. తమిళనాడు అంటే తమిళనాడు మా అంతే, అంత ఆసం ఉంది అబ్బా. నా లైఫ్లో ఇంత గ్రీనరీ ప్లేస్ అంటే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అంత గ్రీనరీ ప్లేసు, ఎటు చూసినా మొత్తం అదే ఉంటుంది చూడండి. పంట పొలాల మధ్యలో ఇండ్లు మామ. ఇలాంటి ప్లేస్లలో ఉండాలనిపిస్తుంది నాకైతే. ఎంత బాగుంది తెలుసా. అదృష్టం లేకపోయా నాకు. తమిళ వస్తే ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఉంటుంది. ముందు చూడండి ఇంత పెద్ద గుట్ట ఉంటుంది.
అంతే. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్లో మైండ్ మొత్తం ఎంత ఫ్రెష్గా ఉంటుంది తెలుసా. మా జీవితంలో ఏం లొకేషన్లో మామ, లద్దాఖ్ పోయే కంటే ఇక్కడ కూడా అంత బెటర్ ఉంది, అంటే చాలా బాగుంది. సైలెంట్ ప్లేస్. తలైవా తలైవా. ఇవేం చెట్లు తెలుసా? పోకల చెట్లు అంట. ఫస్ట్ చూసి నేను ఇవేం చెట్లు ఏమో అనుకున్నా. ఆ కాయలు చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి. అంకుల్ ఇప్పటిదారా ఈడంగా అంకుల్ పోతుండు, ఆయన అడిగితే పోకల చెట్లు అని చెప్పిండు. చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి చెట్లు. మొత్తం కొబ్బరి చెట్లు, పోకల చెట్లు, అరటి చెట్లు మొత్తం అవే. కిరాకు మామ, తమిళనాడు అంటేనే కిరాక్ అంతే. రోడ్ల పక్కల ఎక్కువ శాతం మొత్తం చింత చెట్లే నాటారు. ఇగో చింత చెట్లే, ఇట్లా నీడ ఉన్నట్టుంటుంది. మళ్ళీ మన కూరలకు చట్నీలకు చింతకాయలు అవసరం పడతాయి కదా. ఇట్లా రోడ్ల పక్కల మొత్తం ఇట్లా నాటితే మన సైడ్ కూడా బాగుంటుంది. ఇగో మొత్తం చింత చెట్లే. వేరే వేరే చెట్లు తిక్క చెట్లు నాటితే ఏం లాభం ఉండదు దాంట్లోకి, మళ్ళీ లాస్ట్ కొట్టేవాల్సి వస్తుంది. ఇట్లా చింత చెట్లు ఏ ఒకటి నాటితే జర బెటర్ ఉంటుంది కదా. కడపన్నుల ఇవో మొత్తం చింత చెట్లే. ఇంకా ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే హైవే వస్తుందంట. ఈ గ్రీనరీ మొత్తం మళ్ళీ మిస్ అయిపోతుంటా. ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చేసిన. ఏడ పెట్రోల్ పంపులు అడిగినా ప్లేస్ మాత్రం ఇస్తలేరు. అసలు స్టేనే ఇస్తలేరు ఏడ అడిగినా కూడా. ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసిన. రూమ్ తీసుకున్న 400 పెట్టి. ఇంక ఏం చేస్తాం, పరిస్థితి మనమైతే రోడ్ పైన అయితే వండుకోము కదా. ఇంకేనో ఒక తన 400 ఎంత పెట్టి తీసుకున్నా. ఇంకా ఇదే రూము. బట్టలు ఉతికేసుకోవాలి ఇప్పుడు. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసిన ఇప్పుడే. ఇంకా బట్టలు అయితే ఉతికేసుకోవాలి. ఫోన్లు ఛార్జింగ్ లేవు, ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకొని హ్యాపీగా నిద్ర పోవాలి. పొద్దు స్థానం తొక్కి అలసిపోయినా నిద్ర వస్తుంది తొందరగా. బట్టలు ఉతుకోవాలి. బట్టలు ఉతికే ఓపిక కూడా లేదు కానీ ఇక ఉతకాలి అట్లనే. ఇదే మన వ్లాగ్ ఈరోజు కాడికి. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. See in the next vlog. Bye bye.